హాయ్ అండి. కొబ్బరి నూనె తయారు చేసుకోవటానికి కేజీ కొబ్బరి నూనె, నవరత్నాల్లాగా 9 రకాల వనమూలికలు, ఒట్టివేరాకు, మెంతులు, బాద్షాయ, తర్వాత ఇలాంటివన్నీ పచ్చడి షాప్లో దొరుకుతాయి. అర కేజీ ఉసిరికాయలు కట్ చేసుకొని, కొన్ని మెంతులు, 10 యాపాకు రెమ్మలు, ఇవన్నీ పలుగ్గా రోట్లో సన్నగా చిన్నగా దంచుకొని కొద్ది పలుగ్గా చేసుకొని 1 కేజీ కొబ్బరి నూనెలో మనము సన్న సగం మీద పెట్టి మూత పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా పొంగొచ్చేలాగా ఉడకాలి. అప్పుడు ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనం చిన్నప్పుడు గిరిజన మహిళలు రోడ్ల అమ్మటి మన ఇళ్ళమ్మటి అమ్మటానికి వచ్చేవాళ్ళు. సీసాల్లో ఇవన్నీ పేర్చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే రావట్లేదు, ఎవరు వాడట్లేదు కదా ఇప్పుడు, అందుకోసమని రావట్లేదు. ఇవి పచ్చడి షాపులో ఒక బాటిల్ తీసుకొచ్చి అందులో వనమూలికలన్నీ తీసి చిన్న రోట్లో దంచేసి ఇదిగోండి కొబ్బరి నూనె వేసుకొని సన్న సెగ పెట్టి మరగనివ్వాలి. ఆ మరిగితే అందులో కషాయంలాగా అవన్నీ దిగిపోయి ఇవన్నీ అదిమి పెట్టి మనం ఉడికించుకుంటే, అలాగే పెట్టేసి ఆ గిన్నె 10 రోజుల తర్వాత మనం 4 రోజులకు 3 రోజులకు కదుపుతూ ఉండాలి. కింద పైన కదుపుతుంటే అప్పుడు ఏమవుతుందంటే అందులో పోషకాలన్నీ, అందులో మూలికల్లో కషాయాలు మొత్తం ఆ ఆయిల్లో దిగిపోతాయి. కింద పైన కలియబెట్టుకుంటూ అలా ఆ ఒట్టివేరు కూడా అలాగనే కిందకు అనేస్తే ఒక 10 రోజుల తర్వాత అణిగిపోతుంది. ఆ తర్వాత అది డార్క్ గ్రీన్ కలర్లో యాడ్ అవుతుంది. ఇందులో రెడ్ మందారం వేస్తారు, ఆ తర్వాత గులాబీ రేకులు వేస్తారు. ఇలా అన్నీ, ఇంకా ఎంట్రికలు పెరగటానికి ఉసిరికాయలు, అంటే వనమూలికల్లో ఉసిరికాయలు వేరు కాబట్టి నేను విడిగా ఉసిరికాయలు తీసుకొచ్చి కట్ చేసి ఇలా వేసాను. అన్ని విధాలుగా కలిసిపోతుందని. సెకండ్ పార్ట్ మళ్ళీ పెడతాను 10 రోజుల తర్వాత.